సరే కదండి, ఇవి పీస్ రైలు. ఇది గోదావరి టైంలో మాత్రమే వస్తాయి. వీటిని మనం ఇప్పుడు చేసుకుందాము. ఆన్ చేశాను, గోంగూర పెట్టాను, అలాగే స్టవ్ కళాయి పెట్టాను పచ్చిరొయ్యల కూర వండుకోనికి. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది దీనికి. చూడండి ఇంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. వచ్చేసి ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న గోంగూర, ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకుంటూ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఒకసారి కింద మీద కలుపుకుందాం. బాగా మగ్గనిస్తే బాగుంటుంది. ఉందామండి, కొంచెం టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గోంగూర అంతా వేసుకుంటే పచ్చగా కనిపిస్తుంది కదా, కొంచెం పులుపు చెప్పిన ఈ విధంగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పీసరలన్నిటిని ఈ విధంగా వేసుకోండి. శుభ్రంగా కలుపుకోండి. కొంచెం వేగే వరకు వేయించండి. పచ్చిరొయ్యలు కొంచెం వేగే వరకు, ఈ విధంగా వేగే వరకు వేయించండి. గోంగూర మొత్తం మనం ఉడకబెట్టుకున్నాము. ఉడకబెట్టుకున్న గోంగూరని బాగా మెత్తగా పప్పు గుత్తుతో కానీ లేకపోతే ఒక రోట్లో వేసి కానీ దంచుకోవాలి. నేనైతే పప్పు గుత్తుతో మిక్స్ చేసుకుంటాను. ఓకే, పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుని తర్వాత కారం మీరు ఎంత తింటారో అంత సరిపడా కారాన్ని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. మొత్తం మిశ్రమం ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంతసేపు మూత పెట్టుకుని ఉంచుకోండి. పప్పుతో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పప్పుతో బాగా మెదుపుకుంటే మనకి మెత్తగా కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోండి రొయ్యల్నేవి. కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకోండి. చూద్దామండి దగ్గరికి అయిందో లేదో. ఈ విధంగా ఉండగా దగ్గరకు అవుతుంది కదా, బాగా దగ్గరికి అవుతున్నప్పుడు గోంగూరను అయితే మనం వేసుకుందాము. గోంగూరను వేసుకుని గోంగూరను వేసుకున్న తర్వాత మొత్తం కలిగి పట్టకుండా ఇలా పైగా పెట్టుకోండి. ఎందుకంటే గోంగూర అడుగంటేస్తుంది కనుక ఇలా ఫస్ట్ అంతా మనం ఈ విధంగా పరుచుకున్నట్టుగా కర్రీ అంతటిని కళాయి అంతటిని పరుచుకుందాము. కొంతసేపు అలా అయిన తర్వాత ఫ్లేవర్ అంతా దానికి వస్తుంది. మూత పెట్టుకుందాం. చూద్దాం అండి దగ్గరికి అయిందో లేదో. ఈ విధంగా ఇప్పుడు కలుపుకుందాం మొత్తం కర్రీ అంతటిని. ఇది నా ఫస్ట్ వీడియో కనుక నాకు సరిగ్గా మాట్లాడడం అయితే రావట్లేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఉప్పు అయితే చూసుకుందాము.
నాకై మాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. దీన్ని ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు టేస్ట్ బాగుంది అండి. చూద్దాం ఇప్పుడు కూర. ఇప్పుడైతే చూడండి దగ్గరికి అయితే అయిపోయింది. చూసారు కదా, పీస్ రేలు గోంగూర కూర నేను ఎలా రెడీ చేశాను. ఇది నా స్టైల్లో అండి, ఇంతకన్నా మంచిగా చేసేవాళ్ళు ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తారు కదండి, ఇదిగో కూర అయితే రెడీ అయింది. భలే ఉంది కదా. రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. వేడిగా రైస్ అండ్ ఇస్రాయల్ కర్రీ చూసారుగా ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది.